కడుపు మండిపోయాం, విసిగిపోయాం. మార్పు రావాలి. ఒకవైపు ఇంత యువత ఉన్నారు. మేము నిజంగా పదవులే కావాలి నాకు అంటే నేను పార్టీ పెట్టక్కర్లా. నిజంగా నాకు డబ్బులే కావాలంటే నాకు బోల్డ్ సినిమాలు, కోట్లు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. నాకు డబ్బులు అవసరం లేదు. విసిగిపోయాం దోపిడీ వ్యవస్థను చూసి. అడ్డమలుగా మైనింగ్ అని చెప్పి నేను చెప్పాను ఆ రోజున మనకి పాడేరుకు వచ్చే దారిలో విజయపల్లికి దారి ఆపి యువత ఆపి లోపలికి రాన్నా అంటే చూపిస్తే అక్కడ అక్రమ క్వారీని చూపించారు. అక్రమ క్వారీని చూపిస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పారు, మీరు దయచేసి అక్రమ క్వారీని ఆపేయండి. ఉన్న నీటి గడ్డలు కూడా కలుషితమైపోయి ఈ గంధకం పొడితోటి ఆ ఊటగడ్డలో పడిపోయి నీళ్లు కలుషితం అయిపోయి కిడ్నీ రోగాలు ఇంకా రకరకాల రోగాలు చచ్చిపోతున్నారంటే ఈ రోజున కూర్చోబెట్టి ఆ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి మళ్ళీ రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు దోపిడీ వ్యవస్థలో భాగమైతే మనం ఎవరికి చెప్పుకుంటాం? కంచె చేయని వేస్తే ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఆటే పరిస్థితులు, అందుకే ఆ రోజున వాళ్ళని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. ఆ నాయకుల ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అధికారుల బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అక్రమ క్వారీని కానీ అడ్డుకొని ఉంటే ఆ రోజున నాయకుల ప్రాణాలు కోల్పోయినాయి కావు. అందుకని జనసేన పార్టీ ఆలోచిస్తుంది కూడా యువత నుంచి చాలా బలమైన నాయకత్వం రావాలి. చాలా బలమైన నాయకత్వాన్ని మేము తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. నాకు అనుభవం సరిపోదు, అనుభవజ్ఞులైన నాయకులు కావాలి. మీరు అండగా నిలబడతారు. మీరు ఆయన చూస్తే మళ్ళీ పాత పద్ధతుల్లో వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అందుకని బలంగా వాళ్ళకి చెప్పాం, మీరు ఇలాగ అడ్డగోని పరిస్థితులు వస్తే మటుకు బయటకు వస్తారని మొదటి రోజునే చెప్పాను వాళ్ళకి. 2014లో వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పినప్పుడు, ప్రచారం చేసినప్పుడు మనకి ప్రజలకి అడ్డగా నిలబడలేదు. అందుకని బయటకు వచ్చి రోజున తెలుగుదేశం పార్టీకి మనం వాళ్ళు చేసిన పద్ధతులు పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను పాడేరు నుంచి చెప్తా ఉన్నాను, నేను మీకు చాలా అండగా నిలబడ్డాను. ప్రజలకి అండగా నిలబడతారని చెప్పి, గిరిజన సంక్షేమానికి నిలబడతారని చెప్పి, అడ్డుగా మీరు బాక్సైట్ మైనింగ్ కి పర్మిషన్ ఇవ్వరని చెప్పి, అక్రమ క్వారీలను అడ్డుకుంటారని చెప్పి, ఇక్కడ విద్యా వ్యవస్థని కానీ వైద్య వ్యవస్థని కానీ మీరు బాగా చేస్తారని నమ్మకంతో మీకు సపోర్ట్ చేశాం. కానీ ఈ రోజు మీరు మొత్తం అన్నింటిలో విఫలమయ్యారు. మీరు అలాగే విఫలం అవటమే కాకుండా మళ్ళీ మీరు ఎలక్షన్ గేమ్ మొదలు పెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు ఉత్తరకున్న రాజ్యసభల సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడతాం, మనిషి పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అప్పు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఇది ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియంట్ ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు ఓట్ల మీద తిరుగుతున్నాం, ఎందుకు పోటీలు చేయాలంటే నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి. ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి. పైకి అండగా నిలబడాలి. ఎవరో చెప్పిన 10 మంది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేను. ప్రతి గ్రామాన్ని వెళ్ళాను. ఒక అరకులో పాడేరులోకి వచ్చే దారంతా కన్నీరు కష్టాలు చూశాను. మీకు అండగా నిలబడతాం. ఇది ఆఖరి సభ కాదు, ఇది మొదటి సభ కాదు. నేను నిరంతరంగా నా ఆఖరి శ్వాస వరకు నేను మీతోటి ముఖమై ఉండే వ్యక్తిని. అలాగే యువతకు కూడా నేను పాడేరుని
ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని సమృద్ధిగా అభివృద్ధి చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం స్థాపిస్తుంది. ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నా కానీ, ఎందుకంటే మీరు పార్టీకి మేము అండగా నిలబడే వాళ్ళం, మీ కష్టాలను అర్థం చేసుకున్న వాడిని నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి కాంట్రాక్టులను సంతకాలు చేయడం చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే వంతాడ మైనింగ్ ఎదుర్కొన్న వాళ్ళం, వంతాడ మైనింగ్ దోపిడీని బయట తీసుకొచ్చిన వాళ్ళం, ఇక్కడ క్వారీ అడ్డగోలు క్వారీని బయటకు తీసుకొచ్చిన వాళ్ళం. కనీసం పేపర్ కూడా రాని పరిస్థితులు, దానిని కేవలం మనం ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకొస్తే ఈ రోజున ప్రభుత్వం కదే పరిస్థితులు పట్టుకొచ్చాం.